అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే క్రాబ్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, నాకు చాలామంది కామెంట్ చేశారు చేయండి అని. అందుకోసమనే క్రాబ్ కర్రీ అనేది, కర్రీ కాదు ఫ్రై చేస్తున్నాను. అట్లా అని కర్రీలా ఉండదు, అట్లా అని ఫ్రైలా ఉండదు, అన్నంలో అయితే కలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను బ్లూ కలర్ క్రాబ్స్ అనేది తీసుకున్నాను. ఇవి 2 క్రాబ్, హాఫ్ కేజీకి 2 వచ్చినవి. ఇట్లా మధ్యలో కట్ చేసి ఇచ్చారు వాళ్ళే. మళ్ళీ మనం ఇంటికి వచ్చాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై కదా, కొంచెం ఎక్కువే ఉండాలి. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై అయితే కాదు. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇందులో ఒక ఉల్లిపాయ పెద్దది, ఒక టమాటా పెద్దది మిక్స్ చేసి పెట్టేసి కట్ చేసి మనం ఇట్లా బ్లెండ్ చేసుకున్నాము. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి, అంటే ఇంకా ఎక్కువ పెంచేసుకోండి. టమాటా ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేసుకోండి, మీరు తీసుకున్న దాన్ని బట్టి వేసుకోండి. నేను హాఫ్ కేజీకి ఇంత వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా. ఇది మొత్తము మంచిగా ఫ్రై అవ్వాలి, బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, టమాటా ఉల్లిపాయ ప్యూరీ అంతా మంచిగా వేగిపోయింది. పచ్చిమిర్చి ఒక 2 కాయలు స్లిప్ చేసి కట్ చేసుకున్నాను, ఇందులో వేస్తాను. పచ్చిమిర్చి అనేది 2 కాయలు సరిపోతాయి, అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కొద్దిగా పసుపు అన్నీ స్టెప్ బై స్టెప్ వేసేసుకున్నాము. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా అనేది వేయించేసుకోవాలి. ఎక్కడ కూడా పచ్చివాసన అనేది ఉండకూడదు. ఆయిల్ అంతా కూడా ఈ స్టఫ్లో నుంచి ఏగేసి సపరేట్ అయిపోవాలి. ఆయిల్ అంతా వదిలేయాలి, బయటకు నూనె అంతా బయటకు వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ వేసేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. పీతల్లో తక్కువే వేసుకోవాలి సాల్ట్ అనేది, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఉప్పగా అయిపోతాయి. కారము, టేస్ట్కి తగినంత కారము 1 స్పూన్నర వేస్తున్నాను, సరిపోయింది. ధనియాల పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇదంతా కూడా మంచిగా స్టఫ్ అంతా కూడా బాగా వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు. అంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు క్రాబ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. వేసేసుకున్నాను కదా, మంచిగా మనము మిక్స్ చేసేసుకోవాలి. మసాలా అంతా కూడా వీటికి పట్టాలి. చూడండి, చక్కగా కలిపేసుకోవాలి, అంతా పట్టేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఒకసారి చూద్దాము మనము పీతల కర్రీ అనేది. చూడండి, బాగా ఎంత బాగా అయితే అయిందో. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే మనకి మంచిగా వేగాలి. ఎలాంటి వాటర్ అనేది వేయలేదు, ఇందులో నుంచే వాటర్ వచ్చేదే మనకి సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు ఉంచాక తీసేసుకుంటాను. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాం. చూద్దాము మనం ఒకసారి. అయిపోయింది, పర్ఫెక్ట్గా అయిపోయింది. కలుపుదాం ఒకసారి. చూడండి, మంచిగా అంతా కూడా మనకి పీతలు అనేది ఉడికిపోయినాయి. కొత్తిమీర యాడ్ చేస్తాను. మనకి అన్నంలో కూడా చక్కగా కలిసిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్రాబ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు పీతల ఫ్రై చేయండి అని. చాలా రోజుల నుంచి నాకు కరెక్ట్ అయిన పీతలు దొరకలేదు, అందుకోసమని కొంచెము పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు మంచి పీతలు దొరికినాయి, అందుకని నేను ఫ్రై చేసి చూపించినాను. ఓకేనా? ఫాలోవర్స్ ఏం చెప్తే, సబ్స్క్రైబర్స్ ఏం చెప్తే అది చేయాలి కదా. ఓకేనా? బాయ్ బాయ్.